నమస్తే అండి, నేను మీ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ONUS Heart Institute, Champapet, Hyderabad. సో పేస్ మేకర్స్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎటువంటి వాళ్ళు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో యూజువల్ గా పేస్ మేకర్ అనేది ఒక చిన్న మిషన్. మనం ఇక్కడ ఏదైతే మన క్లావికిల్ బోన్, కాలర్ బోన్ అంటామో, ఆ కాలర్ బోన్ కింద ఒక చిన్న పాకెట్, స్కిన్ కింద చిన్న పాకెట్ చేసి దాంట్లో ఒక డివైస్ అనేది పెడతాము. ఆ డివైస్ కి 2 వైర్స్ అనేది మనము కనెక్ట్ చేస్తాము. అంటే గుండెలోకి ఒకటి రైట్ సైడ్ ఏట్రియం అప్పర్ ఛాంబర్, రైట్ సైడ్ వెంట్రికల్ లోయర్ ఛాంబర్ లో మనం కనెక్ట్ చేసి పెడతామంట. సో ఈ పేస్ మేకర్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఎవరికైతే హార్ట్ రేటు అనేది తక్కువ అవుతుందో వాళ్ళలో ఉపయోగం ఉంటుంది. అంటే ఎంత తక్కువ? నార్మల్ గా మన గుండె అనేది నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. సో ఎవరికైతే హార్ట్ రేట్ అనేది లెస్ దెన్ 45-40 కంటే పడిపోతుందో, కంటిన్యూస్ గా లెస్ దెన్ 40 తక్కువ ఉంటుందో వాళ్ళలో యూజువల్ గా అవసరం ఉండే అవకాశం ఉంటుంది. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ బేసికల్లీ దానికంటే ముందు మన గుండెలో ఒక ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అనేది ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు, ఈ పైన ఉండేది SA నోడ్ అంటాం, దాన్ని ఎలక్ట్రికల్ పేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్ అంటాం. అంటే ఎలక్ట్రికల్ స్విచ్, మెయిన్ స్విచ్ అనమాట. దాని తర్వాత ఇక్కడ నుంచి అయితే కరెంట్ వస్తుందో, అది పైన ఉండే 2 గదులకి ఈ కరెంట్ అనేది వెళ్తుంది. ఇక్కడ నుంచి వెళ్తుంది, ఇక్కడ ఫైబర్స్ ఉంటాయి, ఇలా వెళ్తుంది. నెక్స్ట్ ఈ కిందనే రైట్ ఏట్రియం లో AV నోడ్ అనేది ఉంటుంది అనమాట. అది మోడరేటర్ స్విచ్ లాంటిది. అంటే ఇక్కడ నుంచి వచ్చిన కరెంట్ ఇక్కడికి వచ్చి కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వైర్స్ లా ఉండే ఎల్లో లైన్స్ చూస్తున్నారు కదా, ఈ ఫైబర్స్ ద్వారా ఇలా కింది వెంట్రికల్స్ రెండింటికి వెళ్తుంది అనమాట. సో ఇది ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్. ఈ కండక్షన్ సిస్టమ్ లో ప్రాబ్లం వచ్చి ఎవరికైతే హార్ట్ రేట్ అనేది తక్కువ ఉంటుందో వాళ్ళల్లో పేస్ మేకర్ అనేది అవసరం అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఈ SA నోడ్, ఈ SA నోడ్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఇది సరిగా పని చేయనప్పుడు హార్ట్ రేట్ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనము, అంటే హార్ట్ రేట్ లెస్ దెన్ 40 విత్ సైనస్ నోడ్ డిస్ఫంక్షన్ ఉంటే పేస్ మేకర్ అవసరం ఉంటుంది. రెండోది ఈ AV నోడ్ ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏజ్ వైస్ తో పాటు ఈ 2 కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ AV నోడ్ వచ్చే ప్రాబ్లమ్ నే ఏట్రియో వెంట్రికులర్ బ్లాక్ అంటాం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, టైప్ 1, టైప్ 2, టైప్ 3 అనేది. సో ఇలాంటి దాంట్లలో మోర్ దెన్ టైప్ 2, టైప్ 3 ఉన్నప్పుడు మనం ఈ కంప్లీట్ హార్ట్ బ్లాక్ డెవలప్ అయినప్పుడు మనం ఈ కండిషన్ లో కూడా పేస్ మేకర్ అనేది అవసరం ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ లో కాకుండా ఇంకొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. సో అలాంటి సినారియోస్ లో కూడా ఎప్పుడైతే హార్ట్ రేట్ కంటిన్యూస్ గా లెస్ దెన్ 40 ఉండి దానివల్ల సిమ్టమ్స్, అంటే మనకు తల తిరగడము, స్పృహ లేకుండా పడిపోవడము, ఆయాసం రావడము, గుండె దడ రావడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి వీళ్ళల్లో. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మన హార్ట్ రేట్ లెస్ దెన్ 40 ఉంటే డెఫినెట్లీ వీళ్ళకి పేస్ మేకర్ అయితే అవసరం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పేస్ మేకర్ పెట్టిన తర్వాత మన హార్ట్ రేట్ అనేది 60 నుంచి 100 వరకు మనం ఏజ్ ని బట్టి, వాళ్ళ క్రైటీరియాని బట్టి మనం ఆ హార్ట్ రేట్ ని సెట్ చేస్తాం అనమాట. సో సెట్ చేసినప్పుడు సేమ్ నార్మల్ గా 60 నుంచి 100కి ఎట్లా కొట్టుకుంటుందో పేస్ మేకర్ పెట్టిన తర్వాత ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 60 నుంచి 100 మధ్యలో మనం సెట్ చేస్తే అది ఆ విధంగా నార్మల్ గా కొట్టుకుంటుంది అనమాట. ఇది పేస్ మేకర్ వల్ల వచ్చే లాభాలు. ఇది ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం అనేది మనం ఈరోజు తెలుసుకున్నాము. సో ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు డెఫినెట్లీ ఎవాల్యుయేట్ చేయించుకోవాలంటే, పర్టికులర్లీ తల తిరగడము, స్పృహ లేకుండా పడిపోవడం, సింకోపల్ అటాక్స్ అంటాం, గుండె దడ రావడము, ఆయాసం రావడం, ఇలాంటి ఉన్న వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ SA నోడ్, AV నోడ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉందని మనకి ECG తీస్తే తెలిసిపోతుంది. ECG ద్వారా ఐడెంటిఫై చేసి దెన్ దానికి నిజంగానే పేస్ మేకర్ అవసరం ఉందా లేదా తెలుసుకుని, అవసరం ఉంటే డెఫినెట్లీ అది పేస్ మేకర్ అనేది చేయించుకుంటే వాళ్ళు ఈ ఇబ్బందులు పడకుండా వాళ్ళకి ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో, హార్ట్ రేట్ తక్కువ ఉందో అవన్నీ కూడా నార్మల్ అయిపోతాయి పేస్ మేకర్ చేసిన తర్వాత. ఇదే అండి పేస్ మేకర్ గురించి మనం ఈరోజు తెలుసుకునేది. నమస్తే.